ఇలా చూడండి, విచారణ జరిగే ముందు మీ దగ్గర ఏవైనా ఆయుధాలుంటే దయచేసి వాటిని ఇక్కడ పెట్టేయండి. మీరు కలెక్టర్ గారు, ఇవే మా దగ్గర ఉన్న ఆయుధాలు. వీటితో సంగీత కచేరీలు చేయగలమే కానీ ప్రాణాలు తీయలేం. వెంకటాచలం, వేళాకోళమా? ఆయుధాలు లేకుండానే మీ ఊరికి మా బావూరికి గొడవలు జరిగాయా? నాగలింగం, నువ్వు వేరే ఊరు వాడివి. ఇక్కడ జరిగిన గొడవలేవి నీకు తెలియవు. నువ్వు జోక్యం చేసుకోవద్దు. నేను ఈ ఊరు వాణ్ణి కాకపోతే ఏంటి? ఈయన నా బావ. ఈయన కష్ట సుఖాల్లో నాకు భాగం ఉంది, మాట్లాడే హక్కు ఉంది. పెద్ద చెప్పొచ్చాడు. కలెక్టర్ గారు, పోయిన సంవత్సరం దేవుడు ఊరేగింపులో ఊరు వాళ్ళు తాగొచ్చి ఉత్సవ విగ్రహం తోసేశారు. అడ్డుకోవడానికి వెళ్ళి మా ఊరు వాళ్ళని రంగారెడ్డి మనుషులు కొట్టి చంపేశారు. దాన్ని వదిలేవయ్యా. జరిగిపోయిన విషయం కాళ్ళరించి ఉమ్మేసిన ఎంగిల్ లాంటిది. ఇప్పుడు అడుగుతున్నాం, ఈ సంవత్సరం దేవుడు ఊరేగింపు మా ఊరు మీదుగా వెళ్ళాలి. కుదురుతుందా కుదరదా? ఇలా చూడండి, దేవుడు అందరికీ సమానమే. దేవుడు ఊరేగింపులో చెమట చెందొచ్చు కానీ రక్తం చెందకూడదు. గొడవలు జరగని మీరు రాసి ఇవ్వగలరా? ఓరా వంకాయ్, ఏంటో వీళ్ళ ఆస్తులు అడిగినట్టు రాసి ఇవ్వాలట. ఇలా చూడు, ఇలా చూడు, ఈ సంవత్సరం స్వామి ఊరేగింపు మా బావ ఊరు గుండా రావాలి. లేదంటే మీ ఊరు వల్లకాడేరా. వీళ్ళని ఆ నరసింహస్వామే కాపాడాలి. నరకండ్రా, నరికేయండి. నరికే బావా, నరికే. రంగారాయుడు, ఏమిటి దారుణం? ఈ రంగారాయుడు ధైర్యం చూసావంటరా? నీ గుండెల మీదే కాలు పెట్టాడు. రంగారాయుడు, నన్ను ఏమైనా చేసుకో, కానీ మా ఊరి వాళ్ళని వాళ్ళ బంధువుల్ని దయచేసి ఏమీ చేయొద్దు. నీకు చేతులకి దండం పెడతాను. వెంకటాచలం, మేము దీన్ని ఆపాలంటే నువ్వు స్వామి విగ్రహాన్ని ఎత్తుకుని మా బావ ఊరు గుండా నడిచి రావాలి. అలా చేస్తావా లేక మీ ఊరి వాళ్ళని బలిస్తావా? వద్దు రంగారాయుడు, చెప్పు, వద్దు. చెప్పు. వాళ్ళేం చేయకండి, మీరు చెప్పినట్టే వింటాను. వాళ్ళేం చేయకండి. ఇలా చూడు, ఇక పైన గుడి మాన్యాల మీద వచ్చే ఆదాయం అంతా మాకే సొంతం. అయ్యగారు, ఈ అన్యాయానికి అంతే లేదా? చందనంగినిలో సారాయి తాగుతూ దేవుని గునిలో సల్లాపాలు సాగిస్తున్న ఆ రంగారాయుడు కాళ్ళ దగ్గర మన ఊరి గౌరవాన్ని తాకట్టు పెట్టాం. నా పెద్ద కొడుకుని నరికి చంపేశారు. నా రెండో కొడుకు కాళ్ళు చేతులు విరిచేశారు. మా పంటంతా నాశనం చేసేశారు. అంతేకాకుండా ఇల్లు వాకిలి అన్ని ధ్వంసం చేసి భార్యా బిడ్డలతో సహా వీధిని పడేలా చేశారు. ఇలాగే వాడికి భయపడుతూ ఎన్నాళ్ళు అయ్యగారు, ఎంతకాలం అయ్యా బతకగలం? మీ చేతుల మీదుగా ఎన్నోసార్లు గుళ్ళో ప్రసాదాలు తిన్నాం. వెంటనే మా బతుకులకు దారి చూపించండి, లేదా మీ చేతితో అందరికీ కాస్త విషయం ఇవ్వండి. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇలా చూడండి, కత్తులు గొడ్డళ్ళు పట్టుకుని తిరుగుతున్న రంగారాయుడు ముందు మనం నీతి శతకం వలిస్తే లాభం లేదు. దీనికి వేరే దారి లేదంటారా? ఉంది. మనం రోజు పూజిస్తున్న దేవుళ్ళు కూడా కత్తులు, సోలాలు, గొడ్డళ్ళ లాంటి ఆయుధాలతో దర్శనమిస్తారు. ఎందుకో తెలుసా? ధర్మానికి ఆపదొచ్చినప్పుడు దాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పడానికి. దేవుళ్ళ ముఖాల్ని మాత్రమే చూసి చూసి మన మనసులు శాంతికి ప్రశాంతికి బానిసలయ్యాయి. ఇక ఆ ముఖాల్ని మర్చిపోవాలి. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలని మన పిల్లలకు చూపించాలి. అప్పుడే పుట్టే పిల్లలు కూడా వెనుచూపని వీరులు,
సాహసవంతులుగాను అవుతారు. ఈ ఊరిని కాపాడడానికి పొలిమేరలో గ్రామదేవతల విగ్రహాలుంటే చాలదు. ప్రాణాలున్న సింహబలుల్ని మనమే తయారు చేసుకోవాలి. ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క కుర్రాన్ని తీసుకొచ్చి ఈ ఊరి కోసం దానమివ్వాలి. వాళ్ళ చావైనా బ్రతుకైనా ఈ ఊరి కోసం ధారపోయాలి. అప్పుడే అవినీతిని అంతం చేయగలం, నీతిని నిలబెట్టగలం. ఏమంటారు? అయ్యగారు, మీరు చెప్పినట్టుగానే ప్రతి ఇంట్లో నుంచి ఒక కుర్రాన్ని తీసుకొచ్చారు. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. మన ఊరు కోసం వీళ్ళంతా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఓ, అందరూ వచ్చేశారు. ఇక మా ఇంటి నుంచే రావాలి. జయసింహ! ఈ ఊరిని మేం కాపాడతాం. ఎవరు? పూజారి గారా? ఈ రోజు మా అక్క కూతురు అంజలి పుట్టినరోజు. ఆమె పేరు మీద అర్చన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచండి. మేము కాసేపులో అక్కడ ఉంటాం. అర్థమైందా? కార్లు రెడీ. అలాగేనండి. ఏ యాగు, అయ్యగారు, 108 కొబ్బరికాయలు, 108 నిమ్మకాయలు కరెక్ట్ గా లెక్క పెట్టి తీసుకురావాలి. ఒకటి తగ్గినా పెరిగినా నీ బుర్ర బద్దలు అవుతుంది. అలాగేనయ్యా. త్వరగా వెళ్ళరా. ఏమా అంజలి రెడీనా? ఇంకా లేదయ్యా. ఓసిరి తల తీసుకెళ్లి గోదట్ల ముచ్చ. 9:10 మంచి ముహూర్తం అమ్మా. ఈలోగా దేవుడికి అర్చన చేయించాలి. రాహుకాలంలో అంగ ప్రదక్షిణ చేసినా దేవుడు పట్టించుకోడు, తెలుసుగా. త్వరగా తీసుకురా, వెళ్ళు. ఓ అలా చూడు, చాలా అందంగా ఉంది కదూ. హలో బావా. ఎలా ఉంది పూల వర్షం? మా అమ్మాయి సంతోషంగా ఉందా? నీ కూతురి సంతోషంకే తక్కువ. ఓరి నీ ఇల్లు ఒళ్ళు బంగారం గాను. వర్షం కురవదాని ఆకాశం వైపు చూస్తే ఈ ఊళ్ళో పూల వర్షం కురిపిస్తున్నావే బావా, మజాక. హ, ఈ నాగలింగం మనసు పెడితే తన కూతురి కోసం స్వర్గాన్నే కిందికి తేగలడు. ఓ సరే, ఫోన్ అంజలికి ఇవ్వు. అమ్మడు, మీ నాన్న మాట్లాడుతున్నాడు రా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. అంజు, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ డాడీ. డాడీ డాడీ ఎప్పుడు వస్తారు ఇక్కడికి? శరీరమేనమ్మా ఇక్కడుంది, నా ప్రాణమంతా అక్కడే ఉంది. నువ్వు సంతోషంగా ఉండాలి, అదేనమ్మా నాకు ముఖ్యం. వచ్చే వారం అక్కడికి వస్తాను. లవ్ యూ డాడ్.